వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గుజరాత్ పై రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించింది. గుజరాత్ టైటన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విజువల్స్ నిన్న మ్యాచ్లో మనం చూసాం. మొత్తం 206 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో ఛేదించింది ఆర్సీబీ. ప్రధానంగా విరాట్ కోహ్లీ 81, దేవదత్ పడిక్కల్ 55 రన్స్ చేశారు. మరోవైపు గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లు, మొహమ్మద్ సిరాజ్, అదేవిధంగా జాసన్ హోల్డర్, అదేవిధంగా మానవ్ సుతార్ తలో వికెట్ తీశారు. మొత్తం మీద గుజరాత్ టైటన్స్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ సెంచరీ చేసినటువంటి విజువల్స్ కనపడ్డాయి. కానీ సాయి సుదర్శన్ సెంచరీ చేసిన 205 పరుగులు చేసిన కేవలం దేనికి యూజ్ లేకుండా పోయింది నిన్న జరిగిన మ్యాచ్లో. మరోవైపు శుభమన్ గిల్ 32, అదేవిధంగా జోస్ బట్లర్ 25, అదేవిధంగా జాసన్ హోల్డర్ 23 పరుగులు చేశారు. మరోవైపు ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జోష్ హెజిల్వుడ్, సుయాష్ శర్మ తలో వికెట్ తీశారు. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టీంలలో రెండింటి మధ్య ఆల్మోస్ట్ 205 లక్షాన్ని కూడా ఆర్సీబీ అలవోకగా, అంటే ఎలాంటి టెన్షన్ లేకుండా, ఎలాంటి తడబాటు లేకుండా కూడా 206 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించినటువంటి వైరం మనం చూసాం. కొంతవరకు సాయి సుదర్శన్ పేరు ఫస్ట్ హాఫ్లో కొంతవరకు బాగా వినిపించినటువంటి పరిస్థితి. 100 పరుగుల సెంచరీ చేసిన ఒకవైపు ఆర్సీబీ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా తడబాటు లేకుండా ఆడినటువంటి పరిస్థితులే నేను జరిగింది. మరి ముఖ్యంగా సొంత గడ్డ పైన ఆర్సీబీకి కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. నిన్న జరిగినటువంటి మ్యాచ్ యొక్క తీరుతెన్నులపైన మనతో పాటుగా విశ్లేషణ చేయడానికి స్పోర్ట్స్ జర్నలిస్ట్ వెంకట్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో మాత్రం కొంతవరకు సాయి సుదర్శన్ పేరు, సెంచరీ పేరు, మరి ముఖ్యంగా గుజరాత్ పేరు కొంతవరకు వినబడినా ఆర్సీబీ మాత్రం మొత్తం క్లియర్ చేసింది, సొంత గడ్డని యూజ్ చేసుకున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు? మ్యాచ్ జరిగినటువంటి తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? నిన్న ఏదైతే గుజరాత్ ఆడినటువంటి విధానం, వాళ్ళకి వచ్చినటువంటి ఓపెనింగ్ కానీ మామూలుగా వేరే జట్లు అయితే అసలు 130 పరుగుల దాకా ఒక వికెట్ కూడా పడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళైతే వాళ్ళకి వచ్చినటువంటి ఓపెనింగ్ కానీ, లేదంటే వాళ్ళు పవర్ ప్లేలో ఆడినటువంటి కొంత మంచి ఇన్నింగ్స్ కానీ అవన్నీ చూస్తే ఓకే, ఇంకా వికెట్లు చాలా ఉన్నాయి కదా, ఖచ్చితంగా వాళ్ళు 230 నుంచి 240 స్కోర్ చేస్తారేమో అనేది చాలా మంది ఆశించారు. కానీ అనూహ్యంగా స్కోర్ ఎందుకు డల్ అయిపోయిందో అర్థం కాలేదు. చాలా వరకు అటు సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు, శుభ్మన్ గిల్ స్పీడ్గా ఆడలేకపోయాడు. ఆ తర్వాత ఇతర ప్లేయర్స్ కూడా దూకుడుగా ఆడటంలో కొంత ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. జాస్ బట్లర్ కానీ, లేదంటే మిగిలిన వాళ్ళు, అటు శుభ్మన్ గిల్ ఫస్ట్ నుంచి కూడా ఏదో ప్రేక్షక పాత్ర పోషించినట్టుంది. ఒక పక్కన ఒక ఎండ్లో సాయి సుదర్శన్ విరుచుకుపడుతుంటే ఇతని నుంచి అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ అయితే రాలేదు. ఇదే గుజరాత్ తక్కువ స్కోర్ చేయడానికి కారణమైంది. వాళ్ళు ఇంకొక 30 నుంచి 40 పరుగులు చేసి ఉంటే, కనీసం 20కి పైగా పరుగులు చేసి ఉంటే వాళ్ళు గెలిచేటువంటి ఛాన్స్ అయితే ఎంతో కొంత ఉండేది అని అనిపించింది. ఓకే, ఇక తర్వాత ఆర్సీబీ ఆట విషయానికి వస్తే మాత్రం వాళ్ళు నిన్న వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నారు అనేది అయితే మనం స్పష్టం చేయొచ్చు. ముఖ్యంగా ఫిలిప్ సాల్ట్ కొంత గాయం కారణంగా దూరం కావడంతో జాకబ్ బేతల్ వచ్చిన కొంచెం పర్వాలేదు అనిపించాడు. ఇక విరాట్ కోహ్లీ అతను వచ్చిన లైఫ్ ని 100% యూజ్ చేసుకున్నాడనే చెప్పాలి. వాషింగ్టన్ సుందర్ వదిలేసినటువంటి క్యాచ్ విరాట్ కోహ్లీ చాలా కలిసి వచ్చింది. ఆ తర్వాత నుంచి అతను 81 పరుగులు చేశాడు. నిన్న చాలా వరకు కూడా అతను దూకుడుగానే పరుగులు చేసినటువంటి పరిస్థితి. 4 6లు 8 స్కోర్లతో చాలా దూకుడుగా ఆడాడు. అలాగే దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ పార్ట్నర్షిప్ వాళ్ళని గెలిపించిందని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరూ ఉండి ఆడినటువంటి పరుగులే, వీళ్ళిద్దరూ ఉండి చేసినటువంటి ఆ బలమైనటువంటి పార్ట్నర్షిప్ వాళ్ళకి చాలా వరకు కూడా హెల్ప్ అయింది. ఇక లాస్ట్ లో కొంత అంటే గెలుస్తారా లేదా అనేటువంటి టెన్షన్ కొంత కనపడింది. వరుసగా రజత్ పాటిదార్ వికెట్ కానీ, టిమ్ డేవిడ్, తర్వాత జితేష్ శర్మ వికెట్లు కానీ పడుతున్న తర్వాత కొంత ఆర్సీబీ ఫ్యాన్స్ లో కొంత భయం ఉంది. కానీ అది ఎక్కడా కూడా ఆ భయాన్ని లేకుండా కృణాల్ పాండ్యా ఆడినటువంటి ఇన్నింగ్స్ ఏదైతే ఉందో అది వాళ్ళకి చాలా హెల్ప్ అయిందని చెప్పుకోవాలి. వెంకట్ గారు, కొంతవరకు మీరు అన్నట్లుగా ఇందాక సాయి సుదర్శన్ సెంచరీ తర్వాత, సాయి సుదర్శన్ పోయిన తర్వాత స్కోర్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఒకవేళ 230 లేదా 230+ స్కోర్ ఉండుంటే ఆర్సీబీకి విజయం వచ్చేదా? అసలు నేను పర్ఫార్మెన్స్ చూసాక ఖచ్చితంగా ఆర్సీబీ గెలిచి ఉండేదని చెప్పలేను. కానీ గుజరాత్ అయితే ఇంకా గట్టి పోటీ ఇచ్చుండేది అనేదని చెప్పొచ్చు. అలాగే కగీసర్ రవ్వాడ అతను అన్ని కూడా 150 పైన, ఒకే ఓవర్లో 4 బంతులు 150 పైన బౌలింగ్ చేశాడని కూడా చూశాను. కానీ అది వికెట్లు తీయటంలో అతను ఫెయిల్ కావటం కూడా, టాప్ ఆర్డర్ వికెట్లు తీయటంలో అతను ఫెయిల్ అవటం కూడా వాళ్ళకి కొంత మైనస్ అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కీలక సమయాల్లో ఆర్సీబీని ఒత్తిడి చేయడం, అలాగే ఫీల్డింగ్ లో లోపాలు ఇవన్నీ కూడా గుజరాత్ ఓటమికి కారణాలు అయ్యాయి. ఇక్కడికి లాస్ట్ టైం అంటే ఢిల్లీ మ్యాచ్ తర్వాత ఆర్సీబీ నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఏమైనా చేంజెస్ చూసారా, మీరు గమనించారా?
ఎస్, అంటే వీళ్ళకి నాకు కొంత అంటే జాకబ్ బేతల విషయంలో అతను ఇంకా మంచి ఇన్నింగ్స్ ఆడితే బాగుండేది అనిపించింది. ఓపెనింగ్ కి సంబంధించి వాళ్ళు కొంత అంటే దేవదత్ పడిక్కల్ కానీ అంటే టాప్ ఆర్డర్ విషయంలో కొంత జాగ్రత్తగానే తీసుకున్నారు. కానీ ఒకవేళ అంటే విరాట్ కోహ్లీ ఆ వాషింగ్టన్ సుందర్ క్యాచ్ పట్టుంటే ఆర్సీబీ కొంత ఇబ్బంది పడేది అనేది అయితే నాకు స్పష్టంగా అర్థమైనటువంటి విషయం. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఓకే, ఆర్సీబీ చాలా వరకు కూడా బౌలింగ్ పరంగా కానీ పరుగులను కట్టడి చేసే విషయంలో కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళింది. అది చాలా వరకు కూడా మంచి రిజల్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ కోహ్లీ అదేవిధంగా పడిక్కల్ వీరిద్దరి పర్ఫార్మెన్స్ పరంగా మీరు గమనించినటువంటి విషయాలు. కోహ్లీలో నేను చాలా దూకుడు చూసాను. సాధారణంగా కోహ్లీ అనగానే మనకి చేజ్ మాస్టర్ అని అంటూ ఉంటాం. అతను చాలా వరకు కూడా ఎక్కడ టెన్షన్ పడకుండా అంటే పరుగులు చేజ్ చేయటం అంటే లక్ష్యాన్ని ఛేదించే వరకు కూడా కొంత కూల్ గా ఉంటాడు. అది నిన్న కొంత అతను అగ్రెషన్ కనపడింది. అది చాలా వరకు కూడా మంచి రిజల్ట్ ఇచ్చిందని చెప్పుకోవాలి. అలాగే దేవదత్ పడిక్కల్ వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుంది, పడిక్కల్ది కోహ్లీది. ఆ కాంబినేషన్ చాలా వరకు లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ప్లస్ వీళ్ళిద్దరికి కూడా కెమిస్ట్రీ సెట్ అవుతుంది. అది నిన్న ఆర్సీబీకి చాలా వరకు కూడా అడ్వాంటేజ్ అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోహ్లీ ఆరెంజ్ క్యాప్ గెలవడం అనేది మరోసారి అంటే ఈ సీజన్ లో 3వ సారి ఏమో తీసుకున్నాడు మళ్ళీ ఆరెంజ్ క్యాప్. అది గొప్ప విషయం. ఎస్ వెంకట్ గారు, ఇప్పటికే సెకండ్ ప్లేస్ లో పాయింట్ల పట్టికలో కనబడుతుంది ఆర్సీబీ. సో నెక్స్ట్ వచ్చేటువంటి మ్యాచ్ లో ఎలా ఉండే ఛాన్స్ ఉండొచ్చు అంటారు ఆర్సీబీ? ఖచ్చితంగా ఆర్సీబీ అయితే ప్లే ఆఫ్స్ కి వెళ్ళొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళకు ఉన్నటువంటి 5 మ్యాచ్లు గెలిచారు. ఇంకా 2-3 గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్స్ కి దాదాపు వెళ్ళిపోతారు. ఇంకా 7 మ్యాచ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 7 మ్యాచ్లు పూర్తయినటువంటి పరిస్థితి. ఒక పంజాబ్ది డీసీది తప్ప మిగిలిన మ్యాచ్లు అన్ని కూడా 7 మ్యాచ్లు పూర్తయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక నుంచి కనుక ఆర్సీబీ ఇంకా వాళ్ళ 7 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్స్ కి వెళ్తాం పెద్ద మ్యాటర్ కాదు. వాళ్ళకి రన్ రేట్ కూడా పర్వాలేదు, మైనస్లో ఏం లేదు, ప్లస్ లోనే ఉంది. నిన్న గెలిచినటువంటి ఆ పరుగులు 19 ఓవర్లకి ఆ లక్ష్యాన్ని ఛేదించడం కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. కాబట్టి ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కి వెళ్తాం పెద్ద మ్యాటర్ కాదు. ఇక గుజరాత్ మళ్ళీ పాయింట్ల పట్టికలో వాళ్ళు కేవలం ఇప్పటివరకు 3 విజయాలే నమోదు చేశారు. కాబట్టి వాళ్ళదే కొంత వెళ్తారా లేదా అనే దానికి సంబంధించి సందేహాలు ఉన్నాయి. అంటే నిన్న జరిగినటువంటి ఈ 2 టీంలలో టాప్ 6 లో ఏది ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఆర్సీబీ ఉంటుంది. గుజరాత్ అవకాశం లేదంటారా? గుజరాత్ కి అవకాశం లేదనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆర్సీబీ దానికంటే ముందు డీసీ మంచి ఫామ్ లోనే ఉంది. అలాగే సిఎస్కే ఫామ్ లోకి వచ్చింది, ఎస్ఆర్హెచ్ ఫామ్ లోకి వచ్చింది, ఆర్ఆర్, ఆర్సీబీ, పీబీ ఈ 3 కూడా టాప్ 3 లోనే ఉంటాయి. పంజాబ్ గానీ ఆర్సీబీ గానీ అలాగే ఆర్ఆర్ ఈ 3 అంటే 1, 2, 3 స్థానాలు వీళ్ళే షేర్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి పెద్ద ఆందోళన అయితే అవసరం లేదు. కానీ ఇక్కడ ఏదైతే 4, 5, 6 స్థానాలకు సంబంధించి ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. మరి అటు అంటే జీటీ ఏమన్నా ముందుకు వస్తుందా లేదా అనేది డీసీ ప్రదర్శన మీద ఆధారపడి ఉంటుంది అనేది చెప్పొచ్చు. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. మొత్తం మీద గుజరాత్ పైన రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించింది. నిన్న జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 206 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో ఛేదించింది ఆర్సీబీ. ప్రధానంగా విరాట్ కోహ్లీ 81, దేవదత్ పడిక్కల్ 55 రన్స్ చేశారు. మరోవైపు గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లు, మహమ్మద్ సిరాజ్, జాసన్ హోల్డర్తో పాటుగా మానవ్ సుతార్ తలో వికెట్ తీశారు. గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ సెంచరీ చేశారు. సో శుభమన్ గిల్ 32, జోస్ దీనికి సంబంధించి కూడా కొంతవరకు వికెట్లు తీసిన పరిస్థితులు జరిగినటువంటి మ్యాచ్లో మనం చూసాం. మరోవైపు ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్తో పాటుగా జోష్ హెజిల్వుడ్, సుయాష్ శర్మ తలో వికెట్ తీశారు. మొత్తం మీద మ్యాచ్ ఆరంభంలో కూడా గుజరాత్ ఆల్మోస్ట్ 200 పైచిలకు పరుగులు 205 పరుగులు చేసినప్పటికీ కేవలం సెంచరీతో సాయి సుదర్శన్ కొంతవరకు అందరి దృష్టిని ఆకర్షించారు. సాయి సుదర్శన్ అవుట్ తర్వాత కొంతవరకు గుజరాత్కి సంబంధించినటువంటి రన్స్ నామమాత్రంగానే ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. దాని తర్వాత అంటే ఒకవేళ సాయి సుదర్శన్ అవుట్ కాకపోతే 230, 240 వరకు కూడా స్కోర్ పోతుందా అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమని, ఒకవేళ అంత స్కోర్ నమోదై ఉంటే మాత్రం ఆర్సీబీ విజయం సాధ్యమయ్యేదా అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తింది. కానీ కోహ్లీతో పాటుగా పడిక్కల్ వీరిద్దరు కూడా చెలరేగినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ఒకవేళ పాయింట్ల పట్టికను ఒకసారి మనం చూద్దాం. ఆర్సీబీ సెకండ్ ప్లేస్లో కొనసాగుతుంది. ఇప్పటివరకు జరిగినటువంటి 7 మ్యాచ్ల్లో 5 మ్యాచ్ల్లో విజయం సాధించినటువంటి పరిస్థితి. మరోవైపు గుజరాత్ 7th ప్లేస్లో కొనసాగుతుంది. జరిగినటువంటి మొత్తం మ్యాచ్ల్లో 3 మ్యాచ్ల్లో విజయం సాధించింది. సో 4 మ్యాచ్ల్లో ఓటమి పాలింది గుజరాత్. సో నిన్న జరిగినటువంటి మ్యాచ్తో కలిపి ఓవరాల్గా చూడాలి నెక్స్ట్ మ్యాచ్ల మీద ఈ ఇరు టీంల యొక్క
బలహీనతలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం కనబడుతున్నాయి, నెక్స్ట్ మ్యాచ్లలో వీరికి ఉన్నటువంటి బలహీనతల్ని బలాలుగా మార్చుకునేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుంది. ఆర్సీబీ మీద మాత్రం చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరుగుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. టాప్ 6లో కూడా ఆర్సీబీ ఉండేటువంటి అవకాశం ఉందనేది మాత్రం స్పోర్ట్స్ ఎనలిస్టుల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. చూడాలి నెక్స్ట్ మ్యాచ్ల మీద ఎలాంటి ప్రభావం పడుతుందో.